ఉదయ్ కిరణ్ అక్క శ్రీదేవి ఒక వెబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూతో ఎన్నో విషయాలు తెరపైకి వచ్చాయి. శ్రీదేవి చెప్పిన ప్రతి విషయం ఎంతో మందికి తెలియని విషయాలుగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. మనసంతా నువ్వే సినిమా టైంలో ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన జర్నలిస్ట్ తో ఏర్పడిన పరిచయం స్నేహం ప్రేమగా మారింది. అదే ప్రేమ ఒకరిని ఒకరు చూసుకోకుండా ఉండలేకపోయిన మాట వాస్తవం అని ఉదయ్ కిరణ్ అక్క శ్రీదేవి తెలిపింది. ఫస్ట్ ఆ అమ్మాయి ప్రేమించమని ప్రపోజ్ చేసిందని, తర్వాత ఆ అమ్మాయి నో చెప్పేసరికి చాలా డిప్రెషన్ లోకి వెళ్ళాడని, అలా వెళ్లడంతో ఎన్నో నాళ్లు అదే బాధను దిగమింగుకోలేకపోయాడని అక్క శ్రీదేవి తెలిపింది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన మొదటి అమ్మాయి అలా చేసేసరికి తట్టుకోలేకపోయాడట. అక్కడే ఉదయ్ కిరణ్ డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందని తెలిపింది. ప్రతి నిమిషం వాడు ఎవరో ఒకరి ప్రేమ కోసం తప్పించేవాడట. వాడిని ప్రేమగా హక్ చేసుకుంటే చాలు ఏడ్చేస్తాడట. అంత ఎమోషనల్ అని తెలిపింది. అసలు ఆ ఫస్ట్ లవ్ చేసిన జర్నలిస్ట్ ఎవరు అని ఈ ఇంటర్వ్యూ చూసిన ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన. జర్నలిస్ట్ గా మీడియా ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యి ఎన్నో ఇంటర్వ్యూస్ చేస్తూ తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ లో ప్రముఖ యాంకర్ గా, జర్నలిస్ట్ గా, ప్రోగ్రామింగ్ హెడ్ గా అంచెలంచెలుగా ఎదిగింది. ఆ తర్వాత 2008, 2009 ఆ మధ్య ప్రారంభమైన మొదలైన తెలుగు ఛానల్లో ప్రోగ్రామింగ్ అండ్ ఫీచర్స్ హెడ్ గా కూడా ఎంతో కాలం పనిచేసిందని సమాచారం. అప్పటికే వీరి మధ్య మాటలేవు అని కూడా అప్పుడు వినిపించిన ఫిలిం నగర్ టాక్. అయితే ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత సొంతంగా ఒక మీడియా హౌస్ ని మొదలుపెట్టి సక్సెస్ కూడా సాధించిందని సమాచారం. అయితే ఉదయ్ కిరణ్ తో ప్రేమకు నో చెప్పిన కొన్ని నెలలకే ఒక ప్రముఖ పొలిటికల్ ఫ్యామిలీకి చెందిన కొడుకుతో ఆ అమ్మాయికి పెళ్లి జరిగిందట. పెళ్లయ్యి పిల్లలతో హాయిగా ఆ అమ్మాయి గడుపుతూ ఫ్రీలాన్సర్ గా తనకు నచ్చిన వర్క్ చేసుకుంటూ తన లైఫ్ ని గడుపుతోందని సమాచారం. ఉదయ్ కిరణ్ మాత్రం క్షణికావేశంలో ప్రేమ కరువయ్యి ప్రేమ కోసం తప్పించి తన ఎమోషన్ ను పంచుకునేవారు, వినేవారు ఆ టైంలో లేక తొందరపడి ఆత్మహత్య చేసుకోవటం టాలీవుడ్ ప్రేక్షకులను బాధించింది అనే చెప్పాలి.